అందరికి నమస్తే. కేసీఆర్ జగిత్యాల సభ తర్వాత మళ్ళీ ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు. వాళ్ళ పార్టీ ఆఫీసు, వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, వాళ్ళ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయింది. రకరకాల కార్యక్రమాలు ఆయన పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం జగిత్యాల జీవన్ రెడ్డి ఫస్ట్ టైం తెలంగాణ భవన్కి వచ్చారు. నేను ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి దాదాపు 17-18 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి గారిని ఆ 3 రంగుల కండవా వేసుకొని అసెంబ్లీలో చూసినట్టుగా, లేకపోతే నాకు గాంధీ భవన్లో చూసిన అట్లా డిఫరెంట్గా, మళ్ళీ ఆయనను ఇక్కడ తెలంగాణ భవన్లో గులాబీ కండవతో చూస్తే నాకు కొంత డిఫరెంట్ అనిపించింది. నాకు ఆయన అట్లే ఊహించుకుంటాను అనమాట. జీవన్ రెడ్డి అంటే మనం అట్లా ఊహించుకుంటాం, బట్ ఆయన డిఫరెంట్గా అనిపించిండు. ప్లస్ సరే కేసీఆర్ వచ్చిండు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు అయినాయి. కానీ కేసీఆర్ బయటికి వచ్చి ఆయన మాట్లాడకముందే రేవంత్ అన్న నోటు జారేసిండు. ఆల్రెడీ కాలు జారిన అన్నట్టు నోటు జారిపోయిండు. అంటే కంట్రోల్ ఉంటలేడు. అది భయమా భక్తా ఏం అర్థమైతే లేదు. ఆయన వస్తాడు పోతాడు, ఆయన పని ఆయన చేసుకొని ఈయన పేరే తీస్తలేడు. ఈయననేమో ఆయన మాట్లాడకముందే ఏదో మాట్లాడేసి చాలా పిచ్చి పిచ్చి కామెంట్ చేసిండు. అంటే స్థాయి ఒక ముఖ్యమంత్రి స్థాయి అది కాదు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతుంటే అనిపించింది. సరే అన్ని అంశాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది కేసీఆర్ తెలంగాణ భవన్కి రావడం. జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే కార్లు వచ్చారు. నోట్ దిస్ పాయింట్, ఇద్దరు ఒకటే కార్లు వచ్చిండ్రు. తెలంగాణ తల్లి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ కార్యక్రమాలు ఇవి. తర్వాత నెక్స్ట్ జీవన్ రెడ్డిని ఏమని చెప్తాడు జీవన్ రెడ్డి. ఇంకా తర్వాత మధుసూదనాచారి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనాలు చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు రాష్ట్ర కార్యవర్గాలు అవి ఇవి వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇంతకన్నా ఇంపార్టెంట్ వీడియో మీకు చూపిస్తా. కేసీఆర్ హైదరాబాద్కి వస్తున్నాడని వాళ్ళ ఇల్లు ఇది నందినగర్లో, బంజారా హిల్స్. ఇది వాటర్ ట్యాంక్ హెచ్ఎండబ్ల్యూఎస్ గవర్నమెంట్దే. ఎప్పుడు బుక్ చేసిర్రో నీళ్ళు కొడుతున్నారు అనమాట. పంపు ఆగిపోయిందంట, మోటారు భూగర్భ జలాలు అయిపోయినాయి. అటుకెళ్ళి అది నీళ్ళకర ఉంది బంజారా హిల్స్లో, తెప్పించండి. దీనికి రేవంత్ రెడ్డి మాట దీని మీద కూడా మేము కేసీఆర్ కాదు ఎవరికైనా నీళ్ళు అడిగితే ఇస్తాం. జనాలు వస్తారు 48 అవర్స్కి ఒక ట్యాంకర్ ఇస్తారట. మరి వీళ్ళు ఎప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వచ్చిందో. కానీ నీళ్ళ కొరత ఎట్లా ఉందో ఇది ఒక సింబాలిక్ మనకు కనిపించింది. సరే ఇక తెలంగాణ భవను కార్యక్రమాలు అది ఎప్పటిలాగానే రెగ్యులర్ జరిగే కార్యక్రమాలే. ఆయన కేసీఆర్ ఏం మాట్లాడిండో తెలియకముందే ఈయన ఏందంటే అది మాట్లాడాడు. అసలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకంత చిచ్చాట్ అంటది, మళ్ళీ చిచ్చాట్ ద్వారా మాట్లాడాడు. ఆయనకు అస్సలు అవతలేదు. ఏమంటాడంటే రాష్ట్రంలో కొత్త పార్టీ సంగతి పక్కన పెట్టండి, ఉన్న బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, అసలు బీఆర్ఎస్ఏ ఉంటుందా ఉండదా, కవిత కొత్త పార్టీ అంటే. కేసీఆర్ పార్టీ పర్పస్ పూర్తయింది, మనగడ లేదు, చనిపోయిన శవానికి అలంకరణ చేయడం అంట. అంటే బీఆర్ఎస్ చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన పార్టీకి అలంకరణ చేస్తే ఏం లాభం అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. పర్పస్ పూర్తయిందంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ వచ్చేసింది అయిపోయింది అని. మరి కాంగ్రెస్ కూడా గాంధీజీ ఎప్పుడో స్వాతంత్రం రాగానే ఈ పార్టీని మొత్తం ప్యాకప్ చేయమన్నాడు. వీళ్ళు మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకున్నారు. వీళ్ళంతా అదే పార్టీని ఇప్పటికీ అంటారు కదా స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని. వీళ్ళు ఎవరు కాదు. అది ఇక బీఆర్ఎస్కున్న 10 సంవత్సరాల పరిపాలన సరిపోయింది. అవినీతి కుటుంబ పాలనను ప్రజలు 10 సంవత్సరాలు భరించిండ్రు. మరి ఈయన వచ్చి 2.5 సంవత్సరాలు అవినీతిని ఎందుకు తీసుకెళ్ళాడు బయటకు అర్థమైతే లేదు. ప్రజలు సహించలేని 2023లో కేసీఆర్ని ఓడించారు. కేసీఆర్ బీఆర్ఎస్ కాలం చెల్లింది, ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి. తెచ్చిపెట్టుకున్న నటనతో కేసీఆర్ కుటుంబం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. పంపకాలతో వాళ్ళ కుటుంబంలో గొడవ అయిందంట. పంపకాలతో మరి కవిత అయితే చెప్పలేదు పంపకాలతో, మరి పంపకాల గొడవ అని చెప్పలేదు. మరి ఈయనకి ఏమైనా స్పెషల్గా ఎవరు చెప్పిర్రు. కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు. దీన్ని చూస్తే ఎవరైనా రాజకీయ ప్రత్యర్థి అంటారా? ముఖ్యమంత్రి ఇంత దిగజారి ఆయన మాట్లాడకముందే వాళ్ళ పార్టీ ప్రతిపక్షం పెడితే ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి గారికి? ఎవరైనా ఇది అనుకుంటారు కదా, ఎందుకు అదేందో వణుకుతూ మాట్లాడతాడు అనిపించింది. అంతగానో ఎందుకు మాట్లాడాలి? కేసీఆర్కు ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్కు గెలుపు కొత్త కాదట. అర్థమైంది ఏమన్నా లాజిక్? కేసీఆర్కు చెడు జరగని ఆయన కుటుంబం కోరుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారంట కేసీఆర్. ఆయన పక్కన కూర్చునేది ఎవరో కేసీఆర్ తెలుసుకోవాలి. పక్కన మందులు అందిస్తున్న వారు కేసీఆర్ చేత సంతకం చేయించుకుంటారో తెలియదు. ఇవన్నీ క్రైమ్ మెంటాలిటీ. బీఆర్ఎస్ నేతల అక్రమ ఫామ్ హౌస్ కూల్చుతుంటే హైడ్రాపై మంట. అక్రమ ఏ ఫామ్ హౌస్ కూల్చారు? ఏ ఫామ్ హౌస్లు కూల్చలే ఇప్పటివరకు. అక్రమ ఫామ్ హౌస్ కూల్చలే, సక్రమ ఫామ్ హౌస్ కూల్చలే, బీఆర్ఎస్ లీడర్ కూల్చలే, కాంగ్రెస్ వాళ్ళే కూల్చలే, ఎవరు కూల్చలే. కేటీఆర్ ఆరోగ్యం కోసం పాదయాత్ర చేసుకొని ఇవ్వండి. కవిత బీఆర్ఎస్ పోటీ పడుతున్నారు, వారిలో ఎవరు మిగులుతారో చూద్దాం. ఈయననే పెట్టించినట్టు కదా. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు అందరూ, అట్లే మాట్లాడుతున్నారు. అట్లే కేసీఆర్ ఇంటికి కూడా వాటర్ ట్యాంక్ పంపుతున్నాం.
అసలు వాటర్ ట్యాంకు బుక్ చేసుకోవడమే ఒక దరిద్రమైన సింబల్. అంతకుముందు వాటర్ ట్యాంకులతో పని లేదు, ఇప్పుడు వాటర్ ట్యాంకులు ఎందుకు అవసరం పడుతున్నాయి? అది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. మేము వివక్ష లేని పాలన అందిస్తున్నాం, దరిద్రానికి ఇది ఒక కవరింగు. అసలు వాటర్ ట్యాంకర్ తెప్పించుకోవడమే ఒక దరిద్రం అంటే మన దగ్గర అంత నీళ్ళ దరిద్రం పట్టిందని అర్థం. దానికి మళ్ళీ కవరింగు. కాళేశ్వరంపై కోర్టుకు వెళ్ళింది ఒకటి, హరీష్ రావు ప్రచారం చేస్తుంది ఒకటి. చేసుకోండి, మీరు చేయండి. వీళ్ళు సిబిఐ కావాలని కాలయాపన చేస్తుంది. ఇంటర్స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో చర్చించి చివరికి సిబిఐకి అప్పగించాం. మీ రాజకీయ అవసరాల కోసం చేయకపోతే పార్టీ ప్రజల వైపున కార్యాచరణ తీసుకుంటాం. అదే జనం రేవంత్ రెడ్డి నుంచి ఏం కోరుకుంటారో ఆయనకి ఇప్పటికీ అర్థం కాలేదు. సిబిఐ డైరెక్టర్ని కలుస్తాం, ఒత్తిడి తెస్తాం. వీళ్ళ దగ్గర ఆధారమే లేదు, ఇంకేం ఇస్తారు? ఆధారం ఎక్కడిది? ఆధారం ఉంటే వీళ్ళే పోలీస్ స్టేషన్లో ఇక్కడనే ఎఫ్ఐఆర్ చేయమని, ఏసీబీ ఎఫ్ఐఆర్ చేయమని సిబిఐ లేఖ రాసింది. అది లేదు, కానీ పొలిటికల్గా వాడుకోవాలని చూస్తున్నారు. ఇంకా టెక్నికల్గా మనం ఏం చేయలేము, కోర్టులు గీటులు మనతో కావు అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఏంటంటే బీఆర్ఎస్ లేని పార్టీ కదా. ఈయన అన్న ప్రకారం బీఆర్ఎస్ చచ్చిపోయింది, దానికి అలంకరణ చేసి వేస్ట్ అన్నాడు కదా. ప్రధాన ప్రతిపక్షం చచ్చిపోతాయి ఎక్కడన్నా పార్టీలు? ఏ పార్టీ అని చచ్చిపోయింది అట్లా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి? మరి చచ్చిపోయిన పార్టీకి మొన్న మీరు ఏడాడా మేడిగడ్డ కాడికి పోయి వచ్చి మీరు బహిరంగ సభలో మాట్లాడింది కదా. తెలుసుకుందామా కేసీఆర్, మీ పార్టీ మా పార్టీ వచ్చే ఎలక్షన్స్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని అని అంటే వాళ్ళు అన్నారు, కరెక్టే, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా మళ్ళీ ఎందుకు దక్కుతుంది, మాకు నెక్స్ట్ గవర్నమెంట్ అధికార హోదాని దక్కుతుందని కేటీఆర్ సెటరేషన్. అంటే లేని పార్టీతో చచ్చిపోయిన పార్టీకి మళ్ళీ మీరు సవాల్ విసరడం ఎందుకు? ఆ ఏడుపు ఎందుకు? ఆ బొంగురమైన గొంతుతో సవాల్ విసరడం ఎందుకు? ఎవరైనా అనుకుంటారు కదా, ఒక ముఖ్యమంత్రి స్పందించాలని జనం కోరుకుంటున్నారా? కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటున్నాకనే ఇట్లా పెట్టుకుంటున్నారని నిలవంగానే స్పందించాలని ఎవరైనా కోరుకుంటున్నారా జనం? రేవంత్ రెడ్డి నుంచి జనం ఏం కోరుకుంటున్నారు? ఆయన వాళ్ళ కేసీఆర్ రావాలంటారు. ఆయన ఏదో వాళ్ళ పని మీద వస్తేనే మీరు ఇంత ఉలిక్కి పడితే ఏమని అర్థం చేసుకుంటారు? జనం ఏం అర్థం చేసుకుంటారు? అర్థం కాలే. ఈయన లాజిక్ ఏందో. ఈయనమేం ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ వాళ్ళది, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. మీరు 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నా ఇంకా 28 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో పార్టీ ఉంది. 28 మంది ఎమ్మెల్యేలు మీతో పాటు 2.5 సంవత్సరాలకే మీతో పాటు మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ పడి తీవ్రంగా మీకు నానా చుక్కలు చూపించింది పార్టీ. చుక్కలు చూపిస్తే మీరు డబ్బులు ఎక్కలేని మూలకు దాపెట్టుకున్న డబ్బులు అన్ని తీసి పోయి ఖర్చు పెట్టి కిందవాడి మీదవాడి కొడితే ఆడికి వచ్చింది సంసారం. మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా గంతే వచ్చింది. మీకు 90% రాలేదు, 54% వచ్చింది. సాగు తప్పి కన్నుడ పోయినట్టు అయింది. మీరు స్థాయికి తగ్గ మాట్లాడతలేరు. స్థాయి అసలు మీరు స్పందించినా ఎందుకు స్పందించాలి? కేసీఆర్ రోజు వచ్చి స్పందిస్తారు మీ మీద. కేసీఆర్ వస్తుండగానే మనలో మొత్తం బీపీ రేజ్ అయితే ఎట్లా అట్లే కనిపిస్తుంది. కేసీఆర్ రాగానే కనీసం ఆయన ఏం మాట్లాడుతుండో కూడా చూస్తలేడు. కనీసం ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం కథ, ఆయన నా గురించి ఏమైనా మాట్లాడుతుండా, లేకపోతే మా ప్రభుత్వం గురించి ఏమైనా మాట్లాడుతుండా, అది కూడా చూస్తలేడు. రాగానే ఇంకా తిట్టుడు స్టార్ట్ చేసిండు. స్థాయి మొత్తం దిగజారి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారా అట్లా? కేసీఆర్ కూడా వాళ్ళ పార్టీలో కొన్ని కామెంట్స్ చేసిండు. ఇది చెత్త గవర్నమెంటు, రైతులను ఏడిపిస్తుంది. ఆయన ఎవరు, తేజస్వి సూర్య, తెలంగాణ మీద అంత పెద్ద కామెంట్ చేస్తే బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరా, సభలో ఉన్నారు కదా, మాట్లాడరా అని ఆయన అన్నాడు. ఆయన రాజకీయం చేస్తుండు. కేసీఆర్ పక్తు రాజకీయం చేస్తుండు. రేవంత్ రెడ్డిని పిచ్చోని చేస్తుండు. సింపుల్ చెప్పాలంటే ఆయన గిచ్చక ముందే ఈయన ఎగురుతుండు. ఆయన ఇంకా గిచ్చితే ఎట్లుంటుందో మళ్ళీ అది వేరే ఇష్యూ. ఆయన కేసీఆర్ని చూడంగానే రేవంత్ రెడ్డి చంగడి పింగడి ఎగురుతుండే. ఎందుకో అర్థం కాలేదు. మంచి అధికారం ఇచ్చిర్రు, పరిపాలించు. ఆయన ఏమైనా చేసుకొని మీరు మంచిగా పరిపాలిస్తే కేసీఆర్ ఎవరు పట్టించుకోరు. మీరు పరిపాలిస్తలేరు అనేది జనాలకు అర్థమైపోయింది 2.5 yearsలో. మీరు ఇక ముందు కూడా పరిపాలించారని మీ వ్యవహార శైలి బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు మీ దగ్గర నుంచి అది కోరుకుంటలేరు. మీరు కౌంటర్ ప్రెస్ మీలు పెట్టాలి, పిచ్చిగా తిట్టాలి అని ఎవరు కోరుకుంటలేరు. మీ దగ్గర నుంచి పరిపాలన కోరుకుంటున్నాం మేము తెలంగాణ ప్రజలుగా. తెలంగాణ డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. తెలంగాణ ఇంకా ముందుకు చాలా దూరం పోవాలి మనం అని మనం తెలంగాణ ప్రజలుగా మనం అదే కోరుకుంటాం కదా. ఏ ప్రభుత్వం ఉన్నా మంచి జరగాలి, మనకు మన ప్రజలకు స్కీమ్స్ రావాలి, మన తెలంగాణ ఎక్కడికో పోవాలి అని కోరుకుంటాం. కానీ ఇక్కడ మొత్తం బస్టు పట్టిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ రాగానే ఈయనకి ఏమైందో కూడా అర్థమైతలేదు. కేసీఆర్ వస్తేనే ఇంత భయపడితే, ఆయన మాట్లాడితే ఈయన పేరు తీస్తే ఇప్పుడే ఇట్లా ఉంటే సీను, ఇంకొక 6 months తర్వాత, ఇంకొక 1 year తర్వాత ఏమవుతారో. ఎంబడి అంబులెన్స్ వేసుకుని తిరుగుతారేమో. ఇంకా మొత్తం బీపీ మిషన్స్, డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక 10 మంది ఎంబడి ఆయన వేసుకొని తిరుగుతారేమో లాస్ట్కి. ఆయన స్పందన చూస్తే అట్లా అర్థమవుతుంది. అంత బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. ఎనీవే, తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.